గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ నేర్చుకునే టెక్నిక్ ఏంటంటే క్యూబ్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడం అలా. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఆ క్యూబ్ రూట్స్లో కూడా పర్ఫెక్ట్ క్యూబ్ రూట్స్ మాత్రమే మనం కనిపెట్టగలం. సో జనరల్గా ఏం చేస్తారంటే కనుక మనకి రెండు ఒకటే అనుకుంటారు. దాని డిఫరెన్స్ కూడా ఏంటో చెప్తాను. ఫస్ట్ ఈ టెక్నిక్ మనకు రావాలంటే ఖచ్చితంగా ఏం రావాలంటే కనుక 1 to 10 వరకు మాత్రం క్యూబ్స్ మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ మనకి 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ ఇలా 10 క్యూబ్ వరకు ఉన్నాయి కాబట్టి దీంట్లో లాస్ట్ యూనిట్ డిజిట్లు ఏమున్నాయో అవి చూసుకోండి ఒకసారి. ఇలా చేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ మనకి 1 వచ్చినప్పుడు 1 మాత్రమే వచ్చింది, ఇక్కడ 4 వచ్చినప్పుడు 4 వచ్చింది, 5 వచ్చినప్పుడు 5 వచ్చింది, 6 వచ్చినప్పుడు 6 వచ్చింది, 9 వచ్చినప్పుడు 9 వచ్చింది, 0 వచ్చినప్పుడు 0 వచ్చింది. అవి కాక మనకి 2 వచ్చినప్పుడు 8 వస్తుంది, నెక్స్ట్ ఏమో 8 వచ్చినప్పుడు 2 వస్తుంది, 3 వచ్చినప్పుడు ఏమో 7 వస్తుంది, 7 వచ్చినప్పుడు ఏమో 3 వస్తుంది. అవి మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్ ఏంటంటే కనుక 2 వచ్చినప్పుడు ఏమో 8 వస్తుంది, 8 వచ్చినప్పుడేమో 2 వస్తుంది. రీజన్ ఏంటంటే 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 కాబట్టి 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 512 కాబట్టి. సెకండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూ ఏంటంటే కనుక 3 వచ్చినప్పుడు 7 వస్తుంది, 7 వచ్చినప్పుడేమో 3 వస్తుంది. దానికి రీజన్ ఏంటి, 3 క్యూబ్ ఈజ్ ఈక్వల్ 27 కాబట్టి, అదే 7 క్యూబ్ కనుక 343 కాబట్టి. సో మనం చేయవలసింది ఏంటంటే కనుక ఫస్ట్ యూనిట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయండి. ఆ తర్వాత దీంట్లో మనకి రెండు తేడాలు కనపడతాయి. అవి ఏంటంటే కనుక 2 వస్తే 8 వస్తుంది, 8 వస్తే 2 వస్తుంది, 3 వచ్చినప్పుడు 7 వస్తుంది, 7 వచ్చినప్పుడు 3 వస్తుంది. అవి కాక మిగతా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సేమ్ అయ్యే వాల్యూస్ వస్తాయి. అంటే అలాగా 1 వచ్చినప్పుడు 1 వస్తుంది, 4 వచ్చినప్పుడు 4, 5 వచ్చినప్పుడు 5, 6 వచ్చినప్పుడు 6, 9 వచ్చినప్పుడు 9, 0 వచ్చినప్పుడు 0. సో ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మిగతా అన్ని కూడా దానికి అవే వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం క్యూబ్ రూట్ కనిపెట్టే విధానం ఏంటంటే, ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే కనుక క్యూబ్ రూట్ ఆఫ్ 681 472 అని ఇచ్చాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ యూనిట్ డిజిట్ ఏముందో చూసుకోండి. ఇక్కడ ఈ యూనిట్ డిజిట్ ఏముంది, ఇక్కడ మనకి 2 ఉంది. 2 వచ్చినప్పుడు ఏం చెప్పామంటే కనుక 8 రావాలని చెప్పాం. ఎందుకంటే కనుక ఇందాక రాసుకున్నాం కదా, 2 వచ్చినప్పుడు 8 రావాలని, 8 వచ్చినప్పుడు ఏమో 2 రావాలని, అది 3 వచ్చినప్పుడు 7, 7 వచ్చినప్పుడు 3 రావాలి. ఇది అందుకే ఏంటంటే కనుక మనకి 2 వచ్చినప్పుడు 8 రాసుకున్నాం. అంటే లాస్ట్ డిజిట్ మనకి ఫిల్ అయిపోయింది. తర్వాత చేయవలసిన పని ఏంటంటే లాస్ట్ 3 డిజిట్లు ఏమున్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసేయండి. డౌట్ వస్తుంది ఏంటంటే కనుక ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నామని. రీజన్ ఏంటంటే కనుక ఇది క్యూబ్ రూట్ కాబట్టి. ఆ 3 క్యాన్సిల్ చేసిన తర్వాత మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే కనుక 681. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, 2 వచ్చినప్పుడు ఏమో 8 రాసుకున్నాం, తర్వాత నెక్స్ట్ లాస్ట్ 3 కొట్టేసాం. రీజన్ ఏంటంటే కనుక అది క్యూబ్ రూట్ కాబట్టి. అంటే మనకు వచ్చిన నెక్స్ట్ వాల్యూ ఎంత ఉండిపోయింది, మనకి 681 ఉండిపోయింది. ఇక్కడ మనం ఆల్రెడీ నేర్చుకున్నప్పుడు క్యూబ్ రూట్లు నేర్చుకున్నప్పుడు 681 దేని మధ్యలో ఉందో చూద్దాం ఒకసారి. ఎందుకంటే 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 512, ఆ తర్వాత 9 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 729. అంటే ఖచ్చితంగా ఏంటంటే అది మనకి 8 క్యూబ్ కి 9 క్యూబ్ కి మధ్యలో ఉంది. మీరు ఏమి ఆలోచించక్కర్లేదు. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న వాల్యూ మనకి ఏముంది, కావాల్సిందేమో ఇది ఉంది. సో మనకి ఏంటంటే ఆల్రెడీ 8 క్యూబ్ వాల్యూ తెలుసు కదండి, 512 అని తెలుసు. తర్వాత 9 క్యూబ్ వాల్యూ ఎంత అంటే కనుక 729 అని తెలుసు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ లాస్ట్ డిజిట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకి 8 కి 9 కి అంటే దట్ మీన్స్ ఏంటంటే 80 కి 90 కి మధ్యలో ఉంది కాబట్టి 8 కి 9 కి మధ్యలో ఉన్నారు కాబట్టి ఏది చిన్న వాల్యూ ఉందో ఆ వాల్యూ వేసుకోండి. సో దాని ఆన్సర్ ఎంత అంటే 88. సో ఇక్కడ మనం ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ లాస్ట్ 3 స్థానాలు కొట్టేసిన తర్వాత 681 మిగిలింది. ఆ తర్వాత 8 క్యూబ్ ఎంతో మనకు తెలుసు, 9 క్యూబ్ ఎంతో తెలుసు. దాంట్లో చిన్న వాల్యూ అని రాసుకోండి. సో ఆన్సర్ ఏంటంటే 88. ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, ఫస్ట్ లాస్ట్ డిజిట్ చూసుకున్నాం. 2 వచ్చినప్పుడు ఏమో 8 వస్తుందని చెప్పాను కాబట్టి 8 రాసుకున్నాం. లాస్ట్ 3 స్థానాలు కొట్టేసాం. దానికి రీజన్ ఏంటంటే కనుక క్యూబ్ రూట్ కాబట్టి. అదే మన స్క్వేర్ రూట్ అయితే లాస్ట్ 2 స్థానాలు మాత్రమే క్యాన్సిల్ చేస్తాం. తర్వాత మిగిలిపోయిన వాల్యూ ఎంత అంటే 681. 681 దేని మధ్యలో ఉంది, 8 కి 9 కి మధ్యలో ఉంది కాబట్టి చిన్న వాల్యూ వేసుకోండి. సో ఇది నెక్స్ట్ ఏంటంటే కనుక ఇక్కడ కూడా సేమ్ అలాంటి వాల్యూ ఇచ్చాడు. ఇందాక దీన్ని బట్టి మనకి ఏంటంటే 6 వచ్చినప్పుడు ఏమొస్తుంది అని చెప్పాను, 6 వస్తుంది. రీజన్ ఏంటంటే ఆ ఇచ్చిన డిఫరెంట్ వాల్యూస్ లో ఏం లేదు కాబట్టి 6 వచ్చినప్పుడు 6 వస్తుంది. లాస్ట్ 3 డిజిట్స్ క్యాన్సిల్ చేసేద్దాం. ఆ తర్వాత మిగిలిన వాల్యూ ఎంత అంటే 884. సో 884 దేని మధ్యలో ఉంటుందంటే 9 క్యూబ్ కి 10 క్యూబ్ కి మధ్యలో ఉంటుంది. రీజన్ ఏంటంటే 9 క్యూబ్ ఎంత అంటే 729, 10 క్యూబ్ ఎంత అంటే కనుక 1000. సో మధ్యలో ఉంది కాబట్టి చిన్న వాల్యూ ఏమని చెప్పాను కాబట్టి డైరెక్ట్ గా మీరు 96 తీసేసుకోవచ్చు. ఫస్ట్ చేయవలసింది ఏంటి, లాస్ట్ ఏముందో చూసుకోండి, లాస్ట్ 3 క్యాన్సిల్ చేయండి, మిగతా వాల్యూ దేని మధ్యలో ఉందో చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో దీని ఆన్సర్ ఏంటంటే 96. అసలైన ప్రాబ్లం ఇక్కడ వస్తుంది మనకి. అది ఏంటంటే కనుక ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ప్రకారం లాస్ట్ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, మనం 8 వేస్తాం. ఆ తర్వాత లాస్ట్ 3 స్థానాలు కొట్టేసాం. తర్వాత ఎంత ఉందండి, ఇది 941. 941 అంటే దేని మధ్యలో ఉంటుందంటే 9 క్యూబ్ 729, 10 క్యూబ్ వచ్చి మనకి 1000. చిన్న వాల్యూ వేసుకుంటాం కాబట్టి 98. ఓకే, ఇది మనం బాగానే చేసాం. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ వాల్యూకి చేసినా సరే మీకు
చూడండి లాస్ట్ 2 ఉన్నప్పుడు ఏమో 8 రాశారు, లాస్ట్ 3 కొట్టేస్తే 932 ఉంది. ఆ 932 కూడా మనకి మళ్ళీ 9 వస్తుంది. సో ఈ వాల్యూ చేసిన మనకి 98 వస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇది క్యూబ్ రూట్ కాబట్టి 98 ఇంటూ 98 ఇంటూ 98 అనే ఆన్సర్ ఒకటి వస్తుంది, కానీ ఇలా 3 ఆన్సర్స్ రావు. కాకపోతే ఎందుకు 3 దానికి ఆన్సర్స్ వస్తున్నాయంటే దానికి రీజన్ ఏంటంటే కనుక ఇది ఈ పర్ఫెక్ట్ అనే పదం. అంటే మనకి ఏంటంటే కనుక ఎగ్జామ్లో ఎప్పుడైనా సరే మనకి సింప్లిఫికేషన్ వాల్యూస్ ఇస్తే కనుక, ఎగ్జామ్లో మనకి సింప్లిఫికేషన్స్ ఇస్తే కనుక 100% ఏమిస్తాడంటే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ మాత్రం ఇస్తాడు. ఒకవేళ కనుక మనకి అప్రాక్సిమేట్ వాల్యూస్లో దీని వాల్యూ ఇస్తే కనుక, అప్రాక్సిమేషన్లో దీని వాల్యూ ఇస్తే పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ కాని వాల్యూసే మనకి ఇస్తాడు. అంటే మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే కనుక సింప్లిఫికేషన్ ఇస్తేనేమో ఇలా చేస్తాం. అంటే మనకు డౌట్ ఉండదు, ఇంత పెద్ద వాల్యూస్ మనకి ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ రూటో కాదో తెలియాలంటే కనుక అంత అవసరం లేదు. సో సింప్లిఫికేషన్కి అయితే మనం పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్స్ ఇస్తాడు, అప్రాక్సిమేట్ వాల్యూస్కి అయితే కనుక డైరెక్ట్గా అయితే ఇవ్వడు. అంటే మనకి ఎప్పుడైనా అప్రాక్సిమేట్ వాల్యూస్లో ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాడంటే ఇంత పెద్ద వాల్యూస్ అయితే ఇవ్వడు. అంటే సింపుల్గా ఎలా చేస్తాడంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 900 అనే క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ క్లారిటీ ఉంది, అది ఏంటది మనకి 9 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 729 అని తెలుసు, 10 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 అని తెలుసు. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 900 అని ఇచ్చాడు. అంటే ఇది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ కాదు కాబట్టి అది మనకి 729 కాదు 1000 కాదు కాబట్టి, కాకపోతే ఒక క్లారిటీ అయితే ఉంది దీనికి మధ్యలో ఉందని. కాబట్టి దేని దగ్గరగా ఉందంటే కొంచెం కెనక్ దగ్గరగా ఉంది కాబట్టి అప్రాక్సిమేట్గా దీని వాల్యూ అక్కడ ఇచ్చిన క్వశ్చన్ దాన్ని బట్టి 9.6 కానీ 9.7 కానీ తీసుకోవచ్చు. ఇది ఓన్లీ ఏంటంటే అప్రాక్సిమేట్ వాల్యూస్లో ఎంత చిన్న వాల్యూస్ ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ ఈ పెద్ద వాల్యూ చూడండి, లాస్ట్లో 1 ఉంది కాబట్టి 1 రాసేసాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ 3 స్థానాలు తీసేసాం. ఇంక మిగిలిపోయింది ఎంత మనకి 1367. ఆల్రెడీ మనకి 11 క్యూబ్ ఎంతో తెలుసు కదా, ఎంత అంటే కనుక 1331. అదే మనకి 12 క్యూబ్ ఎంత అంటే కనుక 1728. ఇక్కడ కూడా మనకి ఏంటంటే లాస్ట్లో 1 ఫిక్స్ అయిపోయిన తర్వాత 11కి 12కి మధ్యలో ఉందంటే చిన్న వాల్యూ వేస్తాం కాబట్టి సో 11 వేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే కనుక దీంట్లో ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇలా పర్ఫెక్ట్ క్యూబ్ రూట్స్ కానీ ఇచ్చినప్పుడు మాత్రమే ప్రాబ్లం ఫేస్ చేస్తాం. అంతేగాని చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ వాల్యూ కూడా మనకి 98 అని తీసుకుంటాం. అసలు అది పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ కాదు. సో అది క్యాలిక్యులేటర్ తప్ప ఎవరు కనిపెట్టలేరు. సో అందుకే మనకి ఏంటంటే కనుక ఇక్కడ మనకి సింప్లిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ క్యూబ్ రూట్స్ ఇస్తాడు. అప్రాక్సిమేట్ వాల్యూ ఏదైనా ఇవ్వచ్చు, అది పర్ఫెక్ట్ క్యూబ్ రూట్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ టెక్నిక్ నేర్చుకుంటే మన సింప్లిఫికేషన్ ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఈ చేసిన తర్వాత ఈ బాగానే ఉందని వదిలేకండి, ఖచ్చితంగా దీంట్లో మనకి ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏ టెక్నిక్స్ అయితే చెప్తున్నానో ఆ టెక్నిక్ సంబంధించిన ప్రాక్టీస్ పేపర్స్ అని మన టెలిగ్రామ్లో ఉంటాయి. అవి ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని నెక్స్ట్ వీడియోకి వెళ్ళండి. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీరు ఆర్డర్లో మాత్రం స్పీడ్ మ్యాథ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్డర్లోనే ప్రిపేర్ అవ్వండి. రీజన్ ఏంటంటే కనుక ఒకదానికి లింక్ ఉంటుంది. ఆ లింక్ మిస్ అయితే కనుక నెక్స్ట్ వీడియో మనకి అర్థం అవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ టెక్నిక్స్ అన్ని నేర్చుకుంటే కనుక మనం అర్థమెటిక్ పేపర్ చాలా ఈజీగా చేయొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ.